లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏఐ గురించి ఒక డిస్టర్బింగ్ టాపిక్ డిస్కస్ చేసాం. వాట్ ఇఫ్ ఎ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ బ్లైండ్లీ ఫాలోస్ అ సింపుల్ ఇన్స్ట్రక్షన్ అండ్ యాక్సిడెంట్లీ డిస్ట్రాయ్స్ హ్యుమానిటీ? అదే మనం డిస్కస్ చేసిన పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్ థాట్ ఎక్స్పెరిమెంట్. కానీ ఇప్పుడు ప్లానెట్ గురించి కాదు, మన ఎంటైర్ యూనివర్స్ గురించి ఒక మిస్టరీ డిస్కస్ చేద్దాం. యూనివర్స్ ఏజ్ రఫ్లీ 14 బిలియన్ ఇయర్స్ ఉందనుకోండి. మన గ్యాలక్సీ, మన మిల్కీవేలోనే 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి. మెనీ ఆఫ్ దోస్ స్టార్స్కి ప్లానెట్స్ ఉంటాయి. అండ్ సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉండొచ్చు. సో లాజిక్లీ ఆలోచిస్తే లైఫ్ ఎర్త్లో ఒక్కటే ఉండడానికి ప్రాబిలిటీ చాలా తక్కువ కదా. ప్రాబిలిటీ ప్రకారం థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్లో ఉండాలి ఇంటెలిజెంట్ సివిలైజేషన్స్, మనం కాకుండా. బట్ మనం ఏమైనా చూసామా? కంప్లీట్ సైలెన్స్. నో అఫీషియలీ ప్రూవెన్ ఏలియన్ సిగ్నల్స్, నో అఫీషియలీ ప్రూవెన్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్, నో ఏలియన్ సివిలైజేషన్స్. ఇదే ఫెర్మి పారాడాక్స్. 1950లో ఒక ఫిజిసిస్ట్, ఫెర్మి అనే ఫిజిసిస్ట్, ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఎక్కడ మిగిలిన సివిలైజేషన్స్ అన్నీ అని. యూనివర్స్లో లైఫ్ కామన్ అయితే ఆల్రెడీ మన గ్యాలక్సీని కాలనైజ్ చేసి ఉండాలి. బట్ ఎవిడెన్స్ జీరో. అదే పారాడాక్స్. మనం సర్చ్ చేస్తున్నామా అంటే ఎస్, మనకి సెటీ అనే ప్రోగ్రామ్ ఉంది. చాలా డెకేడ్స్ నుంచి సైంటిస్ట్ ఈ సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ రన్ చేస్తున్నారు. రేడియో టెలిస్కోప్స్ యూజ్ చేసి స్పేస్లో ఏలియన్ సిగ్నల్స్ సర్చ్ చేస్తున్నారు. థౌజండ్స్లో స్టార్స్ చూశారు, మిలియన్స్లో ఫ్రీక్వెన్సీస్ స్కాన్ చేశారు. బట్ ఇప్పటి వరకు నో కన్ఫర్మ్డ్ ఏలియన్ సిగ్నల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈవెన్ రీసెంట్ రీసెర్చ్లో కూడా సైంటిస్ట్ మేబీ ఏలియన్స్ పంపిన సిగ్నల్స్ మనం డిటెక్ట్ చేయలేకపోవచ్చేమో అని చెప్తున్నారు. ఎందుకంటే స్పేస్లో ఉన్న వెదర్కి, స్టెల్లార్ స్టామ్స్కి ఆ సిగ్నల్ వీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్తారు. అంటే ఏలియన్స్ సిగ్నల్ పంపించుండొచ్చు, బట్ మనల్ని రీచ్ అయ్యే టైంకి ఆ సిగ్నల్ వీక్ అయిపోయి ఉండొచ్చు. సో మేబీ యూనివర్స్ సైలెంట్ కాదు, మేబీ మనం సరిగ్గా వినట్లేదేమో. ఈవెన్ 2025లో కూడా సైంటిస్ట్ ఒక ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేశారు. ఆట్లస్ అనే ఆ ఆబ్జెక్ట్ని చాలామంది అది ఏలియన్ టెక్నాలజీ ఏమో అని స్పెక్యులేట్ చేశారు. బట్ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే అది న్యాచురల్ కామెట్ అని అర్థమైంది. సో సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేసినా కానీ ఏలియన్ ఎవిడెన్స్ దొరకలేదు మనకి. సో బిగ్ క్వశ్చన్ ఏంటంటే యూనివర్స్లో బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి, లైఫ్ డెవలప్ అవ్వడం పాసిబుల్, సివిలైజేషన్స్ ఇవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ వీ సీ నథింగ్, నో విజిటర్స్, నో సిగ్నల్స్, నో ఎవిడెన్స్. సో వేర్ ఇస్ ఎవ్రీబడి? దీనికి పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే, నెంబర్ 1, లైఫ్ చాలా రేర్ అయి ఉండొచ్చు. మేబీ ఎర్త్లో లైఫ్ డెవలప్ అవ్వడం ఒక రేర్ కాస్మిక్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. దాని అర్థం వీఆర్ అలోన్. నెంబర్ 2, సివిలైజేషన్స్ వాటిని అవే డిస్ట్రాయ్ చేసుకుంటాయి. అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఎప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేస్తారు, కానీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. వార్ వల్ల, ఏఐ వల్ల, పాండమిక్స్ వల్ల, ఎన్వైరన్మెంట్ కొలాప్స్ వల్ల, ఏ రీజన్ వల్ల అయినా డిస్ట్రాయ్ అయిపోవచ్చు. రీసెంట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ లైఫ్ స్పాన్ మేబీ కొన్ని 1000 ఇయర్స్ ఉండొచ్చు. దాని అర్థం సివిలైజేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసే లోపు. నెంబర్ 3, ఆ సివిలైజేషన్స్ మనకంటే చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఉండొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేబీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళ టెక్నాలజీ మన అండర్స్టాండింగ్కి అసలు అందకపోవచ్చు. అంటే చిన్న చిన్న చీమలు వైఫై సిగ్నల్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనమాట. మేబీ మనం అసలు వాళ్ళని డిటెక్ట్ చేయలేము. నెంబర్ 4, దే మైట్ బీ హైడింగ్. ఈ ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఇంటెన్షనల్గా సైలెంట్గా ఉండొచ్చు. బికాజ్ యూనివర్స్ సేఫ్ ప్లేస్ కాకపోవచ్చు. మీ లొకేషన్ ఎవరికైనా తెలిస్తే అది మీకు డేంజర్ అవ్వచ్చు. సో ఫైనలీ యూనివర్స్ చాలా పెద్దది, బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్, బట్ వీ సీ నథింగ్. సో క్వశ్చన్ మీకు, నిజంగా మనం ఈ యూనివర్స్లో ఒక్కళ్ళమే ఉన్నామా, లేదా ఏలియన్స్ ఆల్రెడీ మనల్ని నోటీస్ చేసి మనల్ని క్వైట్గా అబ్జర్వ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఫెర్మి పారాడాక్స్కి రిలేటెడ్ అయిన ఇంకో డిస్టర్బింగ్ ఐడియా డిస్కస్ చేద్దాం, ద గ్రేట్ ఫిల్టర్. ఎందుకు సివిలైజేషన్స్ డిసపియర్ అవుతాయి? అంటిల్ దెన్, కీప్ క్వశ్చనింగ్.